ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తూ మీరందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తున్నా. మా కొరకు, మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు దయతో ప్రార్థన చేయండి. ఈ రోజున మరొక వాక్యాన్ని చదువుకొని దేవుని కృపచేత కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ముఖ్యంగా నూతన నిబంధనలో యేసు ప్రభుల వారిని ఆశ్చర్యపరిచిన విశ్వాసము గల శతాధిపతిని మనం చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనములో ఆ మాట వ్రాయబడి ఉంది. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో ఎవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని అన్నాడు. దేవునిలో మనం అందరం విశ్వాసం కలిగి ఉన్నాం. మనం విశ్వాసులుగా పిలువబడుతున్నాం. కానీ ఈ రోజున దేవునిని సైతము ఆశ్చర్యపరచగలిగే విశ్వాసము మనం కలిగి ఉంటున్నామా? కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించి చూసుకొనుడి అంటాడు. స్వయంగా యేసు ప్రభు అంటాడు, మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొంటాడా, చూడగలుగుతాడా అని కూడా అన్నాడు. ఈ రోజున పెద్ద పెద్ద వెహికల్స్కి ఉన్నటువంటి బ్యాటరీ బాక్స్ మీద ప్రతిరోజు నన్ను గమనించండి అన్న మాట రాసి పెడతారు. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము, ముఖ్యంగా యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినటువంటి మనకు కలిగిన విశ్వాసాన్ని ప్రతిరోజు పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ రోజున శతాధిపతి విశ్వాసం యేసు ప్రభువును ఎందుకు ఆశ్చర్యపరచగలిగింది? ఆ మత్తయి సువార్త 8వ అధ్యాయాన్ని మనం మొత్తం చదివితే ఆ అధ్యాయంలో యేసు ప్రభు 4 అద్భుతాలు చేశాడు. మొదటిగా కుష్ఠరోగిని బాగు చేశాడు. రెండవదిగా శతాధిపతి దాసుని బాగు చేశాడు. మూడవదిగా పేతురు అత్తగారిని బాగు చేశాడు. నాలుగవదిగా దయ్యము పట్టిన 2 కూడా బాగు చేశాడు. ఒకే అధ్యాయంలో 4 రకాల అద్భుతాలు మత్తయి సువార్త